అందరికీ నమస్కారం. నేను మీ చైతు, వారణాసి అబ్బాయి. ఈరోజు వీడియో ఏంటంటే మొత్తానికి మా డాడీ, మమ్మీ, నేను ఇంకా మా క్యూట్ లక్కీ అందరం మా కుంభమేళ స్నానాలు చేశాము. తెల్లవారుజామున మా ఇంటి దగ్గర 3:30కి బయలుదేరలేము. మా వెహికల్లో 5:30కి 12 కిలోమీటర్స్ ఉండగా పోలీసులు ఆపేస్తున్నారు. చేసేదేమి లేక బండి దిగి నడవడం మొదలుపెట్టాము. కనీసం 3 కిలోమీటర్స్ నడిచాక ఆటో దొరికింది. వెంటనే అదృష్టం బాగుందిరా బాబో అనుకొని ఏమీ ఆలోచించకుండా ఆటో ఎక్కేసాం. సంఘం దగ్గరికి వెళ్ళాము. ఆటో దిగి మళ్ళీ ఒక 1/2 కిలోమీటర్ సంఘం స్నానాల దగ్గరికి నడుచుకుంటా వెళ్ళాం. అమ్మయ్య అనుకునే లోపే చల్లటి గాలులు, అంత చల్లంది బాబోయ్. ఇంకా మీకు తెలుసా, అసలే నాకు ముందు రోజు జ్వరం వచ్చింది. అందుకే నేను నా ఛానల్లో వీడియోస్లో పెట్టలేకపోయాను. మొత్తానికి ఇంకా చాలా విజయవంతంగా అయితే మా స్నానాలని మేము పూర్తి చేసాము. మళ్ళీ ఆటో దగ్గరికి 2 కిలోమీటర్స్ నడిచేసరికి పుణ్యం మాట పక్కన పెడితే విపరీతమైన నీరసం వచ్చేసింది. మొత్తానికి మా కార్ దగ్గరికి వచ్చేసాము. ఈ మధ్యలో సాధులు ఇంకా మరియు అఘోరాలతో మా డాడీ ఇంకా నేను ఆశీర్వాదం తీసుకున్నాం. ఇంటికి రిటర్న్ 12 కల్లా వచ్చేసాము. ఇంకా మా మమ్మీ చేసిన వంట తిని నేను పడుకుంటే సాయంత్రం 6 దాకా లెగలేదు నేను. ఇంకా నేను మా కుంభమేళ గురించి చెప్పాలంటే ఓపిక అయితే చాలా ఉండాలి. మేము వెళ్ళేటప్పటికి జనాలు తక్కువే కాబట్టి 5 కిలోమీటర్స్ నడిస్తే సరిపోయింది. ముఖ్యమైన రోజుల్లో ఇంకా చాలా నడవాల్సి వచ్చేది. ఇంకా నా ఎక్స్పీరియన్స్ ఇంకా మా ఆశ్రమంలో ఉన్న యాత్రికుల ప్రకారం నేను చెప్పబోయేది ఏంటంటే, ఎవరైనా ప్రయాగరాజ్ వెళ్ళాలనుకుంటే మీకు చాలా అంటే చాలా ఓపిక ఉండాలి. ఇంకా చాలా నడవాలి కూడా. అంతేకాకుండా ఆటో వాళ్ళు ఇంకా బోట్ వాళ్ళు చాలా రేట్లు చెప్తున్నారండి. కనీసం ఒక 1000 నుంచి 2000 దాకా ఆటోలకి, ఇంకా 4000 నుంచి 5000 దాకా బోట్ వాళ్ళకి. మేము వెళ్ళిన ఆటోకి 1000 రూపాయలు తీసుకున్నారు. అయితే ఇంకా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, ఇంకా మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. అంతేకాకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చు కదా. అయితే ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. మీ చైతు, వారణాసి అబ్బాయి. ఇంకో విషయం అండి, మీరు నా ఛానల్కి కొత్త అయితే ప్లీజ్ లైక్ చేసేసుకోండి. ఇంకా నేను ఎన్నో వీడియోలు పెట్టాను, చూసేయండి. అంతేకాకుండా నేను వారణాసి సిరీస్ బాగా లేట్ చేశాను కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల. అయితే నేను ఇక్కడి నుంచి వచ్చేస్తాయి.